నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని కుటుంబ సభ్యులను కూడా భాగస్వాములను చేయడంలో విద్యార్థులు ముందుండాలని కలెక్టర్ చేకూరి కీర్తి సూచించారు. రాజానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రమాణాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. వివిధ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవటం వలన సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సఖ్యత నెలకొంటుందని జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎల్ వెంకటేశ్వరరావు తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో నిర్వహించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్టుకు సంబంధించిన కేసుల ప్రత్యేక లోక్ అదాలత్ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దీనికి సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 26 బెంచీలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ అదాలత్లో చెక్ బౌన్స్ కేసులతో పాటు ఎన్ఐ యాక్ట్ పరిధిలోని 1881 కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీ చేశామని అన్నారు. చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ పెండింగ్లో ఉన్న ఎన్ఐ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసులు అన్నీ ఇరు పార్టీల సమక్షంలో రాజీ చేయబడతాయి. కనుక ఇరు పార్టీలు అంగీకారంతో ఏదైనా చెక్ బౌన్స్ కేసులు రాజీ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 9వ అదనపు జిల్లా జడ్జి జి షణ్ముఖరావు, 2వ అదనపు జిల్లా జడ్జి పివి నాగరంజిత్తులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రులు భాగస్వామ్యం ఉన్నప్పుడే విద్యా ప్రమాణాలు పెరగగలవని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ రావిలాల మహేష్ కుమార్ స్పష్టం చేశారు. అమలాపురం కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా పేరెంట్స్, టీచర్స్తో కూడా ఆయన సమీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. సో ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు మీ యొక్క మండలంలో, మీ యొక్క మున్సిపాలిటీస్లో సో టోటల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ పిఎం శ్రీ కిందకి వస్తున్నాయి, ఎన్ని స్కూల్స్లో మనకి ఫేజ్ 2 ఆఫ్ మనబడి మన భవిష్యత్తు అండ్ బౌండరీ వాల్ సైన్స్ ల్యాబొరేటరీస్ కావచ్చు, అండ్ ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఈ ఆటిజం సెంటర్స్, సో ఇలా లాట్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. సో జస్ట్ సిట్ విత్ దెమ్, డిస్కస్ విత్ దెమ్, ఏ ఏజెన్సీకి ఇచ్చారు, ఏంటి అసలు స్టేటస్ అనేది. సో మనకి బై దిస్ టైమ్ ఆల్మోస్ట్ వీ హ్యావ్ టు ఫినిష్ ఆఫ్ ఆల్ ద వర్క్స్. అండ్ మనం కూడా ఆల్రెడీ వీ డిడ్ సేఫ్టీ ఆడిట్ చేయించాం అన్ని స్కూల్స్కి. సో సేఫ్టీ ఆడిట్లో ఈచ్ స్కూల్లో ఎక్కడెక్కడ మనకి ఇష్యూస్ ఉన్నాయనేది ఫీల్డ్ లెవెల్లో కన్సర్న్ ఇంజనీర్స్ విజిట్ చేసినప్పుడు అండ్ ప్రిన్సిపల్స్ కూడా రైజ్ చేశారు. ఈ సేఫ్టీ ఆడిట్ చేసిన లూప్ హోల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, అలాంటి మళ్ళీ ఆ ఇన్సిడెంట్స్ ఎక్కడైతే జరిగిందో మనకి పీగనవరంలో అలాంటి ఇన్సిడెంట్ రిపీట్ అవ్వకుండా మీరు ఈ ఫండ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దయచేసి ఆల్ ప్రిన్సిపల్స్ ని ఒకసారి మీరు అండ్ కన్సర్న్ ఎంఈఓస్ తో పాటు ఎంపీడీఓస్ అండ్ మున్సిపల్ కమిషనర్స్ హ్యాస్ టు లీడ్ దిస్ యాక్టివిటీ. సో కూర్చోబెట్టి మనీని మేము టీఓ చేసి కావాల్సిన స్కూల్స్ కి డైవర్ట్ చేస్తాం. సో అది మీరు మండల్ లెవెల్లో మీరు డిస్కస్ చేసుకొని ఫైనలైజ్ చేసుకొని వీ కెన్ సెండ్ ద ప్రపోజల్ టు ఏపీసీ. ఐ థింక్ ఐఎమ్ క్లియర్ అబౌట్ దిస్. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లా చక్రధర్రావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితుల ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, తీర్థం, శేషవస్త్రాలతో ఆంజనేయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీ స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో పాటు గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ బల్క్ వేస్ట్ జనరేటర్స్ నమోదు, ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు, పరిశుభ్రత పట్ల అవగాహన థీమ్తో మొక్కలు నాటి ఉద్యోగస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటూ వ్యర్థాల నిర్వహణ ద్వారా సంపద సృష్టించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మన ఇంటితో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే రోగాలు దూరం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన పెంచి పరిశుభ్రతను ఒక జీవన విధానంగా అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, చెట్లు సంరక్షణ కార్యక్రమాలు చేపట్టడం, ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకాన్ని తగ్గించడం, నీటి సంరక్షణపై దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాంధీ జయంతి నాటికి పశ్చిమ గోదావరి జిల్లాను చెత్తరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి. భీమవరంలో ప్రకటించిన జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ. ఇంటింటా మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. తణుకులో ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజికవేత్త సోనాం వాంగ్ చుక్కు మద్దతు తెలిపిన తణుకు వాకర్స్ క్లబ్ సభ్యులు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరిన రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు. మాధవరం, కంసాలిపాలెం, ఎర్రకాలువ, కాజ్వే నిర్మాణ పనులను పరిశీలించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. వెంట ఉన్న ఇరిగేషన్ ఇంజనీర్లు, కూటమి నాయకులు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని కుటుంబ సభ్యులను భాగస్వాములను చేయాలి. రాజానగరం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేకూరి. లోక్ అదాలత్ల ద్వారా కేసులను పరిష్కరించుకుని విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చు. రాజమండ్రి కోర్టులో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి వెంకటేశ్వరరావు. పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం ఉన్నప్పుడే విద్యా ప్రమాణాలు పెరగగలవు. అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్. వాడపల్లి వెంకన్నను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు, మొక్కులను తీర్చుకున్న భక్తులు. భక్తుల గోవింద నామస్మరణలతో మారుమ్రోగిన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం దర్శించుకున్న వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.